నాకు ఇట్లాగా అంటే చాలామంది సక్సెస్ కూడా ఇలాగ బిగించుకుని ఇట్లాగా ఉంటారు. నాకు అంత ఊపిరి లేదు. అలాగే ఏదన్నా ఫిలిం బాగాలేకపోతే కుంగిపోయి ఇట్లాగా సీరియస్ నాకు రెండు చేయలేను. అలాగే నేను ఓడిపోయినప్పుడు 2019లో అందరూ నా గురించి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అసలు వీడు ఎలా ఉంటాడో చూద్దామని. అంటే వీడు ఎంత అవమానం పడతాడని. నేనేమనుకుంటానంటే, ఎక్కడో చిన్న ఊళ్ళలో పెరిగి మనం యాక్టర్ అవడమే పెద్ద అనుకుంటే దానికి హిట్, ఇప్పుడు అది కూడా పోయి ఇప్పుడు పార్టీ పెట్టాం, ఓడిపోయాం. నాకు అది పెద్ద సక్సెస్ అనిపిస్తుంది. ఐ ట్రూలీ ఎంజాయ్ మై జర్నీ. ఇట్స్ నాట్ అబౌట్ సక్సెస్. ఒక అడుగు ముందుకేస్తున్నావా లేదా అనేది. అలా అడుగు ముందుకేసుకుంటూ వెళ్తేనే కదా ఈ రోజున కూర్చొని డిప్యూటీ సీఎంగా మీ ముందుకు వచ్చాను. అందుకనే ఏంటంటే ఇది నాకు చాలా అందరూ చాలా సీరియస్గా తీసుకుంటారు సక్సెస్ని. నాకు అట్లా అనిపించదు. జీవితాన్ని సీరియస్గా తీసుకుందాం, అందాలను సీరియస్గా తీసుకుందాం, మానవత్వాన్ని సీరియస్గా తీసుకుందాం. నాకు ఇట్లాగా అంటే చాలామంది సక్సెస్ కూడా ఇలాగ బిగించుకుని ఇట్లాగా ఉంటారు. నాకు